ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నది, మీరు భయపడకండి అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మారులు మనము చిన్న విషయంలో కూడా భయపడేవారుగా ఉంటాం. అయ్యో ఇది నేను చేయగలనా, అది చేయగలనా, అయ్యో ఏంటి దీన్ని నేను జయించగలనా అని అనేక మారులు మనము భయపడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం భయపడేవారుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎలాంటి శ్రమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి భయమైనా దేవుడు నాకున్నాడు, దేవుడు నా ఎందున్నాడు, దేవుడు నా మధ్య ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఆయన దేవదూతలు నా వెంబడి ఉన్నవని మనం ధైర్యం కలిగి ధైర్యంతో ముందుకు సాగాలండి. ఎప్పుడు కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దూతలు మనం వెంబడి ఉంటాయండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని ఎప్పుడు ఉంటాయి అంటే, మన దేవుని మనం ప్రతి క్షణము అనుక్షణము మరి దేవాది దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క దూతల సన్నిధి మనకు తోడై ఉంటుందండి. అనేక మార్లు మనం మర్చిపోతూ ఉంటాం. మరి దేవుణ్ణి మరి వెతుకువారుగా కాకుండా దేవుడు మన ఎంబడి ఉన్నాడు, దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది అన్న విషయం మర్చిపోయి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ మరి ప్రతిఫలము లేక, ఫలము లేక, ఇరుకులలోను, ఇబ్బందుల్లోనూ, శోధనలోనూ మనం కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని ఎంబడి, దేవుని మీద ఆనుకొని దేవుడు నాతో ఉన్నాడు, దేవుని ఆత్మ నాతో ఉన్నది, పరిశుద్ధత నాతో ఉన్నది, దేవుని దేవదూతలు నా ఎంబడి ఉన్నారు, నాకేమీ భయం లేదు ప్రభా, నీ ఉండగా నేను ఎందుకు భయపడాలి, నేను ధైర్యంగా ముందుకు వెళతాను, అన్నిటినీ జయిస్తాను, ఈ లోక శ్రమలైనను మరి సాతాను వైఖరి అయినను మరి వాటన్నిటినీ నేను జయిస్తాను ప్రభా. నేను పరిశుద్ధతలో మరి నిత్యత్వంలో మరి మహిమ శరీరమును ధరించుకొని నీ రాజ్యానికి నేను వారసురాలుగా ఉంటాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అనేసి అనుదినము దేవుని ఆత్మతో మనం మాట్లాడినట్లయితే మనం ప్రతిఫలం పొందుకుని వారిగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవ్వరికి లేని ధన్యత దేవుడు నీకును నాకును ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి, ఎవరు మన ఎంబడి ఉండి మనకి మరి భయపడకూడని చెప్తారండి. కానీ మన దేవుడు ఎలాంటి సమయంలో మనము ఆయన్ని విడిచిపెట్టేసినా కానీ, అన్ని విషయాల్లో ఆయన్ని మరచినా కానీ ఆయన మనల్ని ఈడవక ఆయన ఆత్మను మన మధ్య ఉంచి మనల్ని బలపరిచి మరి అనుదినము మనతో వాక్యం ద్వారా మరి సేవకుల ద్వారా, సేవకురాల ద్వారా, అనేకుల ద్వారా మనతో మాట్లాడి ధైర్యపరుచుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేని విషయంలో భయపడకుడి, దేవుని ఆత్మ నా మధ్య ఉన్నది, నేను అన్నిటినీ జయిస్తానని ధైర్యంతో ముందుకు సాగి దేవుని రాజ్యము కొరకు వారసురాలుగా ఉందాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా.
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.